హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే అకాల వర్షాలు దూసుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, తమ పంటను భద్రపరుచుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే అటు రాయలసీమ జిల్లాలకు కూడా అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరుచుకొని కాపాడుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉదయం పూట మేఘాలు ఆవరించి ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ కొన్ని చోట్ల చిరుజల్లు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే రాబోయే 4 రోజుల పాటు తెలంగాణలో తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా రాబోయే 4 రోజుల పాటు తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 6వ తారీఖు నుండి అకాల వర్షాల ముప్పు కోస్తాంధ్రలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నిన్న అత్యధికంగా రెంటచింతల్లో 46.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2-3 రోజులు కూడా అత్యధికంగా భారతదేశంలోనే అత్యధికంగా కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎలా ఉంటే ఈ నెల 6 నుండి మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరుచుకోవాలని 4 రోజుల పాటు తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశం ఉన్నందున ముందుగానే రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరచుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలోనూ ఈ అకాల వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అకాల వర్షాలు ఈ నెల 6 నుండి మొదలై వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు అటు తెలంగాణలో కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో కూడా అక్కడక్కడ అకాల వర్షాలు, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఈ నెల 6వ తారీఖు లోపల రైతులు తమ పంటను భద్రపరుచుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ నెల 6 నుండి అకాల వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున రైతులు తమ పంటను ముందస్తుగా భద్రపరుచుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ రేపు, ఎల్లుండి తీవ్రమైన వడగాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల మధ్యలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇలా ఉంటే దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీలు పైగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్యలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు కోస్తాంధ్ర తీర వెంబడి 40 నుండి 43 డిగ్రీల మధ్యలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.